వెల్కమ్ బ్యాక్ టు దశ కరెంట్ అఫైర్స్. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి స్మార్ట్ సిటీలుగా అమరావతి చుట్టుపక్కల గ్రామాలు అనమాట. అమరావతి అనేది మన క్యాపిటల్ కదా, క్యాపిటల్ చుట్టూ ఉండే గ్రామాలని స్మార్ట్ సిటీగా మార్చడం కోసం ఈ ఇనిషియేషన్ని ఒక ప్రాజెక్ట్ని తీసుకురావడం జరిగింది. ఇందులోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరికైతే మన వీడియోస్ నచ్చున్నాయో వాళ్ళు లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే టాపిక్లో కమెంట్ చేయండి, అలాగే ఎవరైతే మీ ఫ్రెండ్స్ కాంపిటేటివ్ ఫీల్డ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళతో షేర్ చేయండి. సో టాపిక్లోకి వెళ్ళిపోయాం. ఇక్కడ ఏంటి అంటే స్మార్ట్ సిటీలుగా అమరావతి చుట్టుపక్కల ఉన్న గ్రామాలని స్మార్ట్ సిటీలుగా మార్చడం కోసం ఈ ప్రాజెక్ట్ని తీసుకురావడం జరిగింది అనమాట. ప్రాజెక్ట్ పేరు వచ్చేసి సిఐటిఐఎస్ అంటే సిటీ ఇన్వెస్ట్మెంట్స్ టు ఇన్నోవేట్, ఇంటిగ్రేట్ అండ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్స్. సిటీ ఇన్వెస్ట్మెంట్స్ టు ఇన్నోవేట్, ఇంటిగ్రేట్ అండ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్స్ అనమాట. దీనికోసం గవర్నమెంట్ మనకి 138.62 crores ప్రొవైడ్ చేయడం జరిగింది. 138.62 crores. ఈ 138.62 crores లో 14 వచ్చేసి స్కూల్స్ అనమాట, 17 వచ్చేసి మోడల్ అంగన్వాడీస్, అలాగే 16 వచ్చేసి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ని నిర్మించడం కోసం ఈ అమౌంట్ రిలీజ్ చేయడం జరిగింది. 14 వచ్చేసి స్కూల్స్, 17 వచ్చేసి మోడల్ అంగన్వాడీ కన్స్ట్రక్షన్కి, తర్వాత వచ్చేసి 16 వచ్చేసి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్. అంటే 16 హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్, 17 మోడల్ అంగన్వాడీస్, 14 స్కూల్స్ని ఈ ప్రాజెక్ట్ కింద ఈ గ్రామాల్లో కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది అనమాట, నిర్మించడం జరుగుతుంది. వాటి కోసమని గవర్నమెంట్ 138.62 crores రిలీజ్ చేయడం జరిగింది, లేదా అలాట్ చేయడం జరిగింది అనమాట. తర్వాత వచ్చేసి ఈ ప్రోగ్రామ్ నేను చెప్పినా కదా ప్రాజెక్ట్ అని, సిఐటిఐఎస్ని, అది ఎవరి ఆధ్వర్యంలో రిలీజ్ చేస్తారంటే అమరావతి స్మార్ట్ అండ్ సస్టైనబుల్ సిటీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్ట్ని చేపట్టడం జరుగుతుంది. అమరావతి స్మార్ట్ అండ్ సస్టైనబుల్ సిటీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మనకి ఈ సిఐటిఐఎస్ అనే ప్రాజెక్ట్ని తీసుకురావడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ కోసం 138.62 crores, 14 స్కూల్స్, 17 మోడల్ అంగన్వాడీస్, 16 హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్. సో ఫైనల్ ఏంటి అంటే మనకి క్యాపిటల్ అమరావతి చుట్టుపక్కల ఉన్న గ్రామాలని స్మార్ట్ సిటీగా మార్చడమే ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ ఎయిమ్ అనమాట. సో నెక్స్ట్ టాపిక్, వచ్చేసి అరకు కాఫీ గురించి. యాక్చువల్గా అరకు కాఫీ గురించి నేను ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగిందనమాట. ఏంటంటే ఇప్పుడు మనకి అరకు కాఫీ స్టాల్స్ని ఏపీ అసెంబ్లీలోనూ అలాగే పార్లమెంట్లోనూ ప్రవేశపెట్టడం జరిగింది. అసలు ఈ కాఫీ స్టాల్స్ని ఎందుకు ప్రారంభించినారు, అరకు కాఫీ గురించి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎందుకు వాటిని ఇంత హైలైట్ చేస్తున్నారు అనేది మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు అరకు కాఫీ గురించి రీసెంట్గా చాలాసార్లు మనకు అప్డేట్లో రావడం జరుగుతుంది. ఇక్కడ రీసెంట్గా కేంద్ర కాఫీ బోర్డు లేదా సెంట్రల్ కాఫీ బోర్డు గణాంకాల ప్రకారం ఏమని చెప్తుందంటే అత్యంత అరకు కాఫీని ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ఏదంటే కర్ణాటక అని చెప్పింది. అంటే కర్ణాటక అరకు కాఫీ ఉత్పత్తిలో ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఆల్మోస్ట్ 2.54 lakhs tons ఆఫ్ అరకు కాఫీని ఇది ఉత్పత్తి చేయడం జరుగుతుంది అనమాట. 2.54 లక్షల కాఫీని ఇది అరకు కాఫీని ఉత్పత్తి చేయడం జరుగుతుంది. తర్వాత కేరళ, తర్వాత తమిళనాడు, ఏపీ. చూడండి, మనం 4th ప్లేస్లో ఉన్నాం. ఏపీ 4th ప్లేస్లో ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఏపీలోనే అరకు కాఫీని ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారంటే మనం పూర్తిగా సేంద్రియ పద్ధతిలోనే దీన్ని సాగు చేయడం జరుగుతుంది. అరకు కాఫీ బాగా డిమాండ్లో ఉండడం వల్ల ఈ కర్ణాటక, కేరళ, వేరే స్టేట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే సేంద్రియ ఎరువులు కాకుండా కమర్షియల్ ఎరువులు వాడి వాటిని ఎక్కువ ఉత్పత్తి చేసి ఎక్కువ లాభం పొందాలని ట్రై చేస్తున్నారు. కానీ మనం పూర్తిగా సేంద్రియ పద్ధతిలో పండించడం ద్వారా దీనికి వచ్చే టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉండి ఇది చాలా ఫేమస్ అవ్వడం జరిగిందనమాట. తర్వాత వచ్చేసి ఇది ఉమ్మడి విశాఖ మన్యంలో సాగు ప్రారంభం. మనకి ఫస్ట్ నుంచి ఇది ఉమ్మడి విశాఖ మన్యంలో ప్రారంభించడం జరిగింది. అంటే సాగు అక్కడి నుంచి చేస్తూ వస్తున్నారనమాట. మనకి మన్యం అంటే తెలుసు కదా, అల్లూరి సీతారామరాజు డిస్టిక్లో స్టార్ట్ చేయడం జరిగింది. చూడండి, మనకి ఫస్ట్ నుంచి ఈ ఉత్పత్తి లేదా సాగు స్టార్ట్ అయినప్పటి నుంచి 100 ఎకరాలు ఉండేది ఫస్ట్లో. ఇప్పుడు 2.41 lakh acresకి ఇది విస్తరించడం జరిగింది. అంటే అరకు కాఫీని ఫస్ట్ 100 ఎకరాలు, అప్రాక్సిమేట్గా 100 ఎకరాల్లో పండించేవాళ్ళు. ఇప్పుడు ప్రజెంట్ 2.41 lakh acresలో దీన్ని పండించడం జరుగుతుంది అనమాట. అంటే ఇన్ని ఎకరాల నుండి ఇన్ని ఎకరాలకి విస్తరించడం జరిగింది. తర్వాత ఇది ఆల్మోస్ట్ 2 లక్షల గిరిజనులకి. యాక్చువల్గా ఇక్కడ
గిరిజన సహకార సంఘం అనేది ఉంటుందన్నమాట. వీళ్ళ కోసం పనిచేస్తుంది. గిరిజన సహకార సంఘం వచ్చేసి ఏం చెప్తారంటే 2,00,000 గిరిజనులకు ఇది జీవనాధారం అనమాట. అరకు కాఫీ అనేది మనకి మన్యంలో అంటే ఎక్కువ ఉండేది వాళ్ళే కదా గిరిజనులు. వాళ్ళు ఎక్కువగా పండిస్తారు ఈ అరకు కాఫీని. ఆల్మోస్ట్ 2,00,000 గిరిజనులకి ఇది ఈ అరకు కాఫీ ఉత్పత్తి అనేది జీవనాధారంగా ఉందన్నమాట. అంతర పంటగా అధిక ఆదాయం. యాక్చువల్గా ఈ అరకు కాఫీని అంతర పంటగా కూడా వేసుకోవచ్చు. అంటే మనం ఆల్రెడీ ఒక పొలంలో లేదా ఫీల్డ్లో ఆల్రెడీ ఒకటి మిరియాలు ఏదో ఒకటి వేసింటాం కదా, మళ్ళీ ఆ గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో మళ్ళీ ఈ అరకు కాఫీని వేసి అంతర పంటగా కూడా దీన్ని సాగు చేసి మనం లాభాలు పొందొచ్చు అని చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఇక్కడ ఏంటి అంటే మనకి 2014లో హుద్ తుఫాన్ రావడం జరిగిందనమాట. చాలామందికి ఐడియానే ఉంటుంది, ఎందుకంటే అది చాలా బీభత్సాన్ని సృష్టించడం జరిగింది. హుద్ తుఫాన్ ఎప్పుడు వచ్చిందంటే 2014లో వచ్చింది. అప్పుడు వచ్చినప్పుడు ఈ అరకు కాఫీ ఎవరైతే ఉత్పత్తి చేస్తున్నారో లేదా ఎవరైతే ఫీల్డ్లో వేసినారో వాళ్ళందరికీ ఈ తుఫాను వల్ల చాలా నష్టం జరగడం జరిగింది. అప్పుడు ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు 526 కోట్లతో వాళ్ళకి నష్టపరిహారము ప్లస్ ఈ అరకు కాఫీ యొక్క ఉత్పత్తిని ఇంకొక 1,00,000 ఎకరాలకి పెంచాలనే ఉద్దేశంతో ఈ 526 ఎకరాలని ఇవ్వడం జరిగింది. దీనికి ఒక పేరు పెట్టడం జరిగింది. ఇది ఇంపార్టెంట్. సమగ్ర కాఫీ తోటల అభివృద్ధి ప్రాజెక్ట్ అంటారనమాట. సమగ్ర కాఫీ తోటల అభివృద్ధి ప్రాజెక్ట్ ఇది 2014లో తీసుకురావడం జరిగింది. సమగ్ర కాఫీ తోటల అభివృద్ధి ప్రాజెక్ట్ దీని కింద 526 కోట్లని ఇవ్వడం జరిగిందనమాట. సో వాళ్ళకి ఈ హుద్ తుఫాను వల్ల నష్టపోయిన వాళ్ళకి నష్టపరిహారం ఇస్తూ, అలాగే ఇవే క్రోర్స్లోనే ఈ పంట యొక్క విస్తీర్ణాన్ని పెంచడానికి కూడా దీన్ని ఇవ్వడం జరిగింది. తర్వాత మనం ఆల్రెడీ నేను చెప్పినాను కదా, పూర్తిగా సేంద్రియ పద్ధతిలోనే సాగు చేస్తున్నందుకే మనకి ఏపీలో ఈ అరకు కాఫీకి అంత డిమాండ్ ఉండడం జరుగుతుంది. తర్వాత అపేడా అంటే చాలా మందికి ఐడియానే ఉంటుంది, అందుకని నేను ఇక్కడ చిన్నగా అయినా కూడా రాస్తున్నాను అనమాట. అపేడా అంటే ఏంటంటే అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. అంటే ఇక్కడ ఏంటంటే అగ్రికల్చర్ సంబంధించి ప్రాసెస్డ్ ఫుడ్ సంబంధించిన ప్రోడక్ట్స్ని ఇది చెక్ చేసి తర్వాత ఎక్స్పోర్ట్ చేయడానికి చెక్ చేసి పంపిస్తారు అనమాట. సో అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ అనమాట. నేను ఇక్కడ పట్టలేదని రాయలేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ అపేడా అనేది చాలా మందికి ఐడియా ఉంటుంది. అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ వీళ్ళు మనకి ఈ ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది అనమాట దానికి అరకు కాఫీకి. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి ఈ అరకు కాఫీకి 2019లో జిఐ ట్యాగ్ రావడం జరిగింది. జిఐ అంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్. జిఐ చాలా మందికి ఐడియా ఉంటుంది, ఐడియా లేకుంటే ఒకసారి వినండి. జిఐ ట్యాగ్ అంటే ఏంటంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్. జిఐ అంటే ఏంటంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్. దీన్ని ఒక ప్లేస్లో ఒక ప్రోడక్ట్కి ఉన్న ఇంపార్టెన్స్ను గుర్తించడానికి ఇస్తామన్నమాట. మీరు పేరులోనే అర్థం, జియోగ్రాఫికల్ ఇండికేషన్ అంటే అక్కడ ఉన్న జియోగ్రాఫికల్ ఆ ప్రోడక్ట్ ఏదైతే స్పెషాలిటీ ఉంటుందో దాన్ని బట్టి ఐడెంటిఫై చేయడం. ఇక్కడ నేను చెప్పుకున్నాం కదా, మనకు అరకు కాఫీ స్పెషాలిటీ ఇక్కడ ఏంటంటే మనం పూర్తిగా సేంద్రియ పద్ధతిలోనే పండించడం వల్ల దాని యొక్క టేస్ట్ అనేది మిగతా అరకు కాఫీల కంటే ఎక్కువ టేస్ట్ రావడం జరుగుతుంది అనమాట. సో దానివల్ల జిఐ ట్యాగ్ని 2019లో మనకి జిఐ ట్యాగ్ ఇవ్వడం జరిగింది అరకు కాఫీకి. సో తర్వాత వచ్చేసి మనకి ఎప్పుడైతే ఈ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అపేడా ద్వారా రావడం జరిగిందో అప్పటి నుంచి దీని యొక్క ధర అనేది 130 నుంచి ఆల్మోస్ట్ 450 వరకు పెరగడం జరిగింది. అంటే అరకు బాక్స్ ఇంత ఉంటుంది సపోజ్ అనుకోండి, ఆ పార్చ్మెంట్ కాఫీ అని అంటారు. ఆ పార్చ్మెంట్ యొక్క కాఫీ యొక్క రేట్ ఎంత అంటే 130 ఉండేది, అది 450 వరకు కూడా పెంచడం జరిగింది. అంటే ఇక్కడ చూడండి, ధర పెరగడం వల్ల ఏమవుతుంది, మనకి ఉత్పత్తి ఎక్కువ అవుతుంది, ఎక్కువ మంది పండించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. నెక్స్ట్ వచ్చేసి గిరిజనుల యొక్క ఆదాయం పెరుగుతుంది అనమాట. అలాగే మనకు
ఇది అరకు కాఫీకి ఒక బ్రాండ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఎక్స్‌పోర్ట్ చేయడానికి గూడా మనకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అరకు కాఫీ. ఆల్రెడీ నేను ఇది ఇంపార్టెంట్ బ్యాక్‌గ్రౌండ్. బట్ రీసెంట్‌గా ఇప్పుడు అరకు స్టాల్స్‌ని ఏపీ అసెంబ్లీలోనూ, పార్లమెంట్‌లోనూ స్టార్ట్ చేయడం జరిగింది. అది ఎప్పుడు, ఎందుకు స్టార్ట్ చేసినారనేది కూడా ఒక ఐడియా పెట్టుకోండి. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో దాని గురించి చేయడం జరిగింది. వీలైతే అవి చూసిన తర్వాత ఇది చూడండి, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ టాపిక్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏపీ గుజరాత్లలో రిఫైనరీలో, అంటే ఏపీ గుజరాత్ రిఫైనరీలో సౌదీకి చెందిన అరామ్కో పెట్టుబడులు. సౌదీకి చెందిన అరామ్కో పెట్టుబడులు అంటే సౌదీ అరేబియాకు చెందిన సంస్థ అయిన అరామ్కో పెట్టుబడులు పెట్టబోతుందని తెలియజేయడం జరిగిందనమాట. యాక్చువల్గా ఇది ఏపీ గవర్నమెంట్ చెప్తుంది. మనకు ఏపీలోను గుజరాత్లోను రిఫైనరీలు ఉంటాయి కదా, వాటికి సంబంధించి సౌదీ అరేబియాకు సంబంధించిన సంస్థ ఏదంటే అరామ్కో పెట్టుబడులు పెడుతుందని ఏపీ గవర్నమెంట్ చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, ఏపీ వచ్చేసి బీపీసీఎల్ అంటే భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు ప్రారంభించబోతున్న రిఫైనరీలు, అలాగే గుజరాత్లో ఓఎన్జీసీ అంటే ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్, అంటే గుజరాత్లో ఓఎన్జీసీ, ఏపీలో బీపీసీఎల్, వీళ్ళిద్దరు ప్రారంభించబోతున్న రిఫైనరీలలో ఎవరు పెట్టుబడులు పెట్టబోతున్నారు అంటున్నారంటే సౌదీ అరేబియాకు చెందిన అరామ్కో సంస్థలు అనమాట అని ఏపీ గవర్నమెంట్ చెప్పడం జరిగింది. తర్వాత మన ఇండియా చూసుకుంటే ప్రపంచంలోనే అతిపెద్ద 3వ చమురు వినియోగదారుగా, దిగుమతిదారుగా ఉండడం జరుగుతుంది. అంటే ఇండియా చమురు విషయంలో అంటే వినియోగంలోనూ, తర్వాత దిగుమతిలోను, వినియోగించుకోవడంలోను, దిగుమతి చేసుకోవడంలోనూ మనం థర్డ్ ప్లేస్లో ఉండడం జరుగుతుంది అనమాట. అలాగే ఏపీ వచ్చేసి ఈ బీపీసీఎల్ ప్రాజెక్టు ద్వారా $11 బిలియన్ రిఫైనరీలను, అలాగే పెట్రో రసాయనాల ప్రాజెక్టులను చేపట్టబోతుందని ఏపీ గవర్నమెంట్ చెప్పడం జరిగింది అనమాట. అంటే ఇక్కడ మెయిన్గా ఏం చెప్పుకోవాలంటే ఏపీకి సౌదీ అరేబియాకు చెందిన అరామ్కో సంస్థలు రావుతున్నాయని, అవి కూడా ఎక్కడంటే రిఫైనరీలలో. కానీ ఇక్కడ ఏమైంది అంటే ఇదంతా ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినారంటే ఏపీ గవర్నమెంట్. కానీ దీని మీద ఓఎన్జీసీ కానీ, బీపీసీఎల్ కానీ, లేదా సౌదీ అరేబియా అరామ్కో సంస్థ కానీ ఎటువంటి స్పందన ఏమి ఇవ్వలేదు. అంటే ఆల్రెడీ మనకి ఇది పెట్టుబడులు పెడుతున్నారని అప్పుడే అనౌన్స్ చేయడం జరిగింది. మేబీ వాళ్ళు రియాక్ట్ కాలేదంటే మేబీ తొందరలో ఈ అరామ్కో సంస్థ రిఫైనరీలో మనకు పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందన్నమాట. సో ఒకవేళ పెట్టుబడులు స్టార్ట్ చేస్తే ఇది అనేది ఇంపార్టెంట్. సౌదీ అరేబియాకు చెందిన అరామ్కో సంస్థ అనేది పెట్టుబడులు ఏపీలో పెట్టడం జరుగుతుంది అనేది చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్ అనమాట. నెక్స్ట్ టాపిక్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పల్లెల్లో ప్రగతి అనమాట. పల్లెల్లో ప్రగతి అంటే ఇది వచ్చేసి మెయిన్గా దేనికి సంబంధించింది అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళకి సంబంధించింది, అంటే ఎస్సీ వర్గానికి చెందిన వాళ్ళకి సంబంధించింది. ఎస్సీ పీపుల్ ఎక్కడైతే ఉంటారో అంటే చూడండి, మౌలిక వసతులు లేక ఇబ్బంది పడుతున్న ఎస్సీ వార్డుల్లో అభివృద్ధికై దీన్ని రావడం జరిగిందనమాట. ఇందులో ఏం చేస్తారంటే ఎస్సీ వాళ్ళు ఉంటారు కదా, ఎస్సీ వాళ్ళు ఉన్న గ్రామాల్లో మౌలిక వసతులు అందించడం కోసం వాటికి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, పిఎం ఆదర్శ గ్రామ యోజన పథకాన్ని యూజ్ చేసుకొని మనకు ఇలా ఎస్సీ వార్డులు ఎవరైతే నివసిస్తుంటారో వాళ్ళకి మౌలిక సదుపాయాలు అందించడం కోసం మనకి యూజ్ అయ్యే పథకం ఏంటంటే పిఎం ఆదర్శ గ్రామ యోజన పథకం. ఈ పథకం కింద మనకి కేంద్రం నిధులు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ పిఎం ఆదర్శ గ్రామ యోజన పథకం దీనికోసం పూర్తిగా ఇది వచ్చేసి మనకి ఈ స్కీమ్ కింద మనకు ఇచ్చే డబ్బులు అంటే స్టేట్కి ఇచ్చే డబ్బులు పూర్తిగా గ్రాంట్ అనమాట. నేను ఆల్రెడీ చెప్పినట్టున్న గ్రాంట్ అంటే ఏంటంటే మళ్ళీ మనం తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. మన డెవలప్మెంట్ కోసం వన్స్ కేంద్రం ఇస్తే అవి యూజ్ చేసుకుంటాం. తర్వాత వచ్చేసి ఈ ఎస్సీ వార్డుల్లో అని చెప్పినా కదా, ప్రతి విలేజ్లో ఎస్సీ వాళ్ళు ఉంటారు. కానీ ఏ విలేజెస్కి ఇది వర్తిస్తుందంటే 40% కంటే ఎక్కువ ఎస్సీ వాళ్ళు ఉన్నప్పుడు, అంటే ఒక గ్రామంలో 40% కంటే ఎస్సీ పాపులేషన్ ఎక్కువ ఉంటే ఆ గ్రామాల్లో ఈ ప్రోగ్రామ్ని చేపడతారనమాట. అంటే మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. తర్వాత టోటల్ ఇలా 40% కంటే ఎక్కువ, అంటే 40% కంటే ఎక్కువ ఎస్సీలు ఉన్న గ్రామాలుగా మన కేంద్రం ఎన్ని గ్రామాలను గుర్తించిందంటే 1277.
1027 గ్రామాలని గుర్తించడం జరిగింది. 1027 గ్రామాలకు కలిసేసి మనకి మొత్తం 1027 గ్రామాలని గుర్తించిందనమాట. ఇవి 2 విడతల్లో అమలు చేస్తారు. ఫస్ట్ విడతల్లో వచ్చేసి 501 గ్రామాలు, రెండో విడతలో వచ్చేసి 526 గ్రామాలు అనమాట. ఫస్ట్ విడతకు మనకి ఎంత కేటాయించిందంటే 60 కోట్లు. అంటే కేంద్రం ఫస్ట్ విడతల్లో గ్రామాలకి 60 కోట్లు కేటాయించడం జరిగింది. అదే సెకండ్ విడతల్లో వచ్చేసి 110 కోట్లను కేటాయించడం జరిగింది అనమాట. టోటల్గా అయితే ఫస్ట్ విడతలో 60 కోట్లు, సెకండ్ విడతలో గ్రామాలకి 110 కోట్లను కేంద్రం ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఫేజ్లో 501 గ్రామాలు అని చెప్పినా కదా, ఇక్కడ అభివృద్ధిలో ఒక్కొక్క గ్రామానికి 20 లక్షల వరకు ఖర్చు పెట్టే అవకాశం ఉందన్నమాట. అంటే దీని కింద ఒక్కొక్క గ్రామానికి 20 లక్షల వరకు కూడా ఖర్చు చేయడం జరుగుతుంది. టోటల్గా ఈ పల్లె ప్రగతి అయిపోయే నాటికంతా, అంటే ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ తీసుకుంటే ఒక్కొక్క గ్రామానికి ఆల్మోస్ట్ 40 లక్షల నుంచి 60 లక్షల వరకు కూడా ఖర్చు చేసే అవకాశం ఉంటుందన్నమాట. ఈ విధంగా ఎస్సీ వాడల్లో ఉన్న వాళ్ళకి మౌలిక వసతులు కల్పించి వాళ్ళని అభివృద్ధి కోసమై పాటుపడడం కోసం పల్లెల్లో ప్రగతిని ఏపీ గవర్నమెంట్ తీసుకురావడం జరిగిందనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పారిశ్రామికరణకు ఉక్కు సంకల్పం. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే కేంద్రం ఒక ప్రణాళికను వేయడం జరిగింది. ఇది ఇక్కడ ఏం ప్రణాళిక, అసలు ఎందుకు అంటే ఇక్కడ ఐరన్ ఓర్ కోసం, అంటే ఉక్కు బాగా తొలికే ఒక ప్లేస్ని వీళ్ళు కనుక్కోవడం జరిగింది. ఎక్కడంటే ఇది మహారాష్ట్ర, ఇది ఏపీ, ఇది ఛత్తీస్గఢ్ అనమాట. ఏదైతే మహారాష్ట్రలో గడ్చిరోలి అనే ఒక జిల్లా ఉండడం జరుగుతుంది అనమాట. ఆ జిల్లాకి ఈ ఛత్తీస్గఢ్కి మధ్యలో ఇక్కడ తెలంగాణ కూడా ఉంటుంది. ఈ మధ్య ప్లేస్లో ఏమైందంటే ఐరన్ ఓర్ మనకి చాలా ఎక్కువగా దొరకడం జరుగుతుంది. అక్కడి నుంచి ఈ ఐరన్ ఓర్ని తెచ్చి ఏదైతే ఏపీలో విశాఖపట్నం, కాకినాడ పోర్ట్ ఉంది కదా, దానికి అనుసంధానించి అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేయడం కోసమని వీళ్ళు ఏదైతే కేంద్రం ఉందో వాళ్ళు ప్రణాళిక వేయడం జరుగుతుంది అనమాట. మహారాష్ట్రలో గడ్చిరోలి జిల్లా అనమాట. తర్వాత వచ్చేసి మనము ఇక్కడ ఐరన్ ఓర్ దొరుకుతున్నందుకు ఇక్కడ ఈ ప్లాన్ని ఈ స్టేట్స్ మధ్యలో చేయాలనేసి కేంద్రం స్టార్ట్ చేసింది అనమాట. తర్వాత వచ్చేసి మనము ప్రతి ఇయర్ 14 టన్నుల ఐరన్ ఓర్ని చైనాకి అలాగే జపాన్కి ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఎంత అంటే 14 టన్నులు ఎవ్రీ ఇయర్ ఎక్కడికంటే చైనాకి జపాన్కి ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ ఎక్స్పోర్ట్కి ఈ ఏపీ ఏదైతే కాకినాడ ఉందో అది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అది కాక ఇక్కడ దొరికే ఐరన్ ఓర్ని ఈజీగా ఏపీ దగ్గర ఉన్న పోర్టుకి, ఏదైతే కాకినాడ విశాఖపట్నం పోర్ట్ ఉందో అక్కడికి ఈజీగా మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అక్కడి నుంచి ఈజీ ఎక్స్పోర్ట్ చేసి చెప్పినారు. తర్వాత దావోస్ మహారాష్ట్ర, ఇక్కడ చూడండి మహారాష్ట్ర మనకి ఎంతగా దావోస్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ అను సీఎం అనమాట. మహారాష్ట్ర సీఎం ఎవరంటే దేవేంద్ర ఫడ్నవీస్. ఆయన ఈ మన ఏపీతోనూ అలాగే ఛత్తీస్గఢ్, తెలంగాణ వాళ్ళతో చర్చించడం జరిగింది. దేనిపైన అంటే ఈ ఉక్కు ఇక్కడైతే ఏదైతే ఉందో ఐరన్ ఫ్యాక్టరీని పెట్టడం గురించి అనమాట. ఐరన్ ఫ్యాక్టరీని పెట్టడం గురించి మనకి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ గారు డిస్కస్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ మెయిన్గా ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఏపీ మధ్యలో మనకి ఐరన్ ఓర్ ఉంది. దాన్ని ఈజీగా ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేయొచ్చు అంటే ఏపీ కాకినాడ పోర్టుకి. అక్కడ ఎందుకంటే మనకి ఏపీ కాకినాడ పోర్టు నుంచి ఏపీలో ఉన్న విశాఖపట్నం, కాకినాడ పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్స్ వేరే కంట్రీస్కి ఈజీగా, అంటే ఇది ఎండింగ్ కదా, కోస్టల్లో ఉన్నాం మనం. సో కోస్టల్ నుంచి వేరే కంట్రీకి ఎక్స్పోర్ట్ చేయడం ఈజీ అవుతుంది. సో ఇక్కడ ఉన్న దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఇక్కడికి పంపించి ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసి మనం డెవలప్ చేయాలనేసి కేంద్రం ఒక ప్రణాళికను వేయడం జరుగుతుంది అనమాట. ఇది ఇంకా అమలు కాలేదు. ఈ ప్రణాళిక అనేది ఆన్ ప్రాసెస్లో ఉంది. ఇవన్నీ చర్చలన్నీ అయిపోయిన తర్వాత వన్స్ స్టార్ట్ చేయాలని కేంద్రం ఆలోచిస్తుంది అనమాట. నెక్స్ట్ టాపిక్.